ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్టం రద్దు చేస్తూ జగన్ ఆలోచనలకు పాతరేసిన ప్రభుత్వం. రైతు సదస్సులో ఉద్ఘాటించిన ఎమ్మెల్యే ప్రతిపాటి. పదవి విరమణ చేసిన మున్సిపల్ కౌన్సిలర్లను ఘనంగా సత్కరించిన ఎమ్మెల్యే. కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ నేతలు. ఎడ్లపాడు మండలం ఉప్పరపాలెం గ్రామానికి చెందిన 40 కుటుంబాలు టీడీపీలో చేరిక. పార్టీ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే. పసుమరు వద్ద జాతీయ రహదారిపై పక్కన అనంతవరం రోడ్డును మూసివేసిన ఎన్హెచ్ అధికారులు. ఇబ్బందులు పడుతున్న గ్రామస్తులు. సందేపూడి గ్రామంలో మెగా కంటి వైద్య శిబిరం. వైద్య పరీక్షలు చేసిన శంకర్ కంటి ఆసుపత్రి డాక్టర్లు. అసిస్ట్ సంస్థ నిర్వాహకులు, స్వచ్ఛంద సేవకులు, సామాజిక సేవ తత్పరులు అయిన శ్రీ జాస్తి రంగారావుకు ప్రభుత్వం నుంచి ఉగాది పురస్కారం లభించడం నియోజకవర్గానికి గర్వకారణమని మాజీ మంత్రి శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు కొనియాడారు. గురువారం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఉగాది సేవ పురస్కారం పొందిన పట్టణానికి చెందిన జాస్తి రంగారావును స్థానిక క్యాంపు కార్యాలయంలో ప్రత్తిపాటి నియోజకవర్గ టీడీపీ నాయకులు ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రత్తిపాటి మాట్లాడుతూ రంగారావు సేవా దృక్పథం, సామాజిక సేవా స్ఫూర్తి భావితరాలకు ఆదర్శంగా నిలుస్తుందన్నారు. పేద మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థికంగా, సామాజికంగా చేయూతనందించడంలో ఆయన చేస్తున్న కృషికి నేడు ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రభుత్వ ఉగాది పురస్కారం లభించడం తనకు ఎంతో సంతోషాన్ని కలిగించిందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సమన్వయకర్త నెల్లూరు సదాశివరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ కరీముల్లా, మున్సిపల్ మాజీ చైర్మన్ షేక్ కరీముల్లా, పట్టణ అధ్యక్షులు పఠాన్ సమాద్ ఖాన్, ప్రధాన కార్యదర్శి మద్దుమాల రవి, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గంగా శ్రీనివాసరావు, రాష్ట్ర డైరెక్టర్ కందుల రమణ, జీజీహెచ్ సూపరింటెండెంట్ యశస్వి రమణ, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ పిల్లి కోటేశ్వరరావు, మున్సిపల్ మాజీ కౌన్సిలర్లు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. ల్యాండ్ టైటిల్ యాక్ట్ చట్టం రద్దుతో జగన్, వైసీపీ నేతల భూ కబ్జా కుట్రలు, ఆలోచనలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఆదిలోనే పాతరేసిందని, ప్రజల భూముల్ని కాపాడిందని మాజీ మంత్రి శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. ఎడ్లపాడు మండలం సొలసలు నిర్వహించిన రైతన్న మీకోసం రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా గ్రామంలోని రైతుల ఇళ్లకు వెళ్లి ప్రభుత్వ ప్రచార కరపత్రాలు పంపిణీ చేసి ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన సాగు విధానాలను వారికి వివరించారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో ప్రత్తిపాటి మాట్లాడారు. ప్రజలకు ఏది కావాలో తెలుసుకుని మరీ పనిచేయడంలో చంద్రబాబు ఎంతో ముందు చూపుతో పనిచేస్తున్నారని ప్రత్తిపాటి పేర్కొన్నారు. సాంప్రదాయ పంటల సాగుకు స్వస్తి చెప్పి కొత్త వాటిపై రైతులు దృష్టి సారించాల్సిన సమయం వచ్చిందని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సాగు రాయితీలు, ప్రోత్సాహకాలని ప్రతి రైతు సద్వినియోగం చేసుకోవాలని ప్రత్తిపాటి సూచించారు. కూటమి ప్రభుత్వ పాలన నిత్య పండుగను తలపిస్తోందని, ప్రజల జీవన విధానంలో ఎంతో మార్పు వచ్చిందన్నారు. పత్తి, మిర్చి, పొగాకు వంటి పంటల సాగుకు అలవాటు పడిన రైతులు ఇతర పంటల సాగుపై అవగాహన పెంచుకునేలా వ్యవసాయ అధికారులు, సిబ్బంది నిత్యం పనిచేయాలన్నారు. వ్యవసాయంతో పాటు గేదెలు, మేకలు, గొర్రెలు, కోళ్ల పెంపకంతో అదనపు ఆదాయం పొందవచ్చని, వాటి పెంపకానికి కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు ఆర్థిక సాయం అందిస్తున్నాయని ప్రత్తిపాటి చెప్పారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త నెల్లూరు సదాశివరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ కరీముల్లా, మండల అధ్యక్షులు కామినేని సాయిబాబు, జిల్లా రైతు అధ్యక్షులు మద్దూరి వీరారెడ్డి, టీడీపీ నాయకులు మద్దూరి శ్రీనివాసరెడ్డి, కందిమల్ల రఘురామారావు, పిచ్చిరెడ్డి, అగ్రికల్చర్ అధికారులు, హార్టికల్చర్ అధికారులు, ఎంఆర్ఓ, ఎంపీడీఓలు, గ్రామ నాయకులు, అధికారులు పాల్గొన్నారు. అంత 4 రోజుల్లో ఎంత బ్రహ్మాండం జరిగింది. వచ్చారు కొండవీడు ఉత్సవాలకి. ట్రాఫిక్ జామ్ అయింది. కొంతమంది మంత్రులు కొండ పైకి రాలేక కిందకి ట్రాఫిక్ జామ్ అయింది. అంటే ఉచిత బస్సు పెట్టడం వలన బ్రహ్మాండంగా టౌన్కి వెళ్తున్నారు. ఇంటికాడ ఏం కోసం పోతే బస్సు ఎక్కి వెళ్తున్నారు. చెరుకులు పెట్టుకోవడం, అమ్మాయిలు, అందరితో కొడుకు, కోడలు, పిల్లలను చూస్తున్నాం. వదలడం లేదు. నిజం చెప్పండి. 4 కలిసారంటే బస్సు ఎక్కేస్తున్నారు. గుడికి పోతే భోజనం ఫ్రీ, బస్సు ఫ్రీ, అక్కడ ఉండటానికి ఫ్రీ. దేవాలయాలు ఒత్తిడి పెరిగింది. ఎందుకు? ఇవన్నీ కూడా ఉచిత బస్సు ఈరోజు
కడతాడనే నమ్మకం చంద్రబాబు గారి మీద ఉంది. లేదా అప్పులు ఎవరు అప్పు కడతాడు, పెట్టుబడి తీసుకొస్తున్నాడు, ఆ ట్యాక్స్ అన్ని గవర్నమెంట్కి వస్తాయి, బ్యాంకులు అప్పు కడతారనే నమ్మకంతో ఈరోజు ఈ పథకాలన్నీ ఉండవు. కాబట్టి హార్టికల్చర్ ఆఫీసర్ చెప్పినటువంటి ఆలోచనలు మీరు చేస్తే మీ జీవితాల్లో వ్యవసాయ పద్ధతులు మారాలి. వ్యవసాయ ఆదాయం ఎకరానికి 4 లక్షలు 5 లక్షలు వస్తే ఎంత సంతోషంగా ఉంటాడు రైతు కూడా. ఏమైనా ఉంటారా? మనం మారాలి. ఆ పత్తి వేసి నష్టపోవడము, శనగ వేసి నష్టపోవడము, పొగాకు వేసి నష్టపోవడము, ఒకేడు వస్తే ఒకేడు పోతాం. మిరపకాయలు ఒకేడు రేటు ఉంటే ఒకేడు పోతాం. రేటు లేకపోతే మనం 12,000 11,000 మద్దతు ధరించారు చంద్రబాబు గారు. పొగాకు ఎవరు కొనేవాళ్ళు లేదు, పొగాకు కొన్నాడు. ఇప్పుడు శనగలు కొంటున్నారు. ప్రభుత్వం 5,875 కొన్న రైతులు ఎంత పెరుగుతున్నాయంటే 20 కన్నా పెరుగుతుంది. 20,000 10,000 పెరుగుతుంది. అదే 30 వేసుకున్నారు. హార్టికల్చర్ వారు చెప్పినట్టు 4 లక్షలు 3 లక్షలు వస్తే రైతు ఎంత సంతోషంగా ఉంటాడో ఆలోచన చేయండి. ఆ విధంగా ఏది వేస్తే ఎక్కువ పెరుగుతున్నాయి, ఏ వ్యాపారం చేస్తే లాభం వస్తుందో ఆ విధంగా ఆలోచించాలో వ్యవసాయంలో కూడా ఆ విధంగా ఆలోచించాలి. ఆలోచించినప్పుడు రైతుకి ఆదాయం పెరుగుతుంది, ఇల్లు కొత్తగా కట్టుకోవచ్చు, పొలాలు అమ్మేవాడు ఏమిటి కొనుక్కోవచ్చు, అమ్మేవాడు కూడా ఉండరు. వ్యవసాయం లాభసాటిగా వచ్చినప్పుడు పొలాలు ఉంటారు. కాబట్టి నీళ్లు బ్రహ్మాండంగా వస్తున్నాయి. అందుకని మనకు కూడా వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేయడం మీ రోడ్డు చూడండి, అర్థంలో తీర్చిదిద్దే వచ్చిన అంతకుముందు బస్సులు, డబ్బు బస్సులు, గుంతల రోడ్లు, 2,000 కొత్త బస్సులు పెట్టారు. మీ ఆడబిడ్డల బస్సులు కూడా 2,000 బస్సులు కొత్త పెట్టారు. ఎలక్ట్రానిక్ ఈవీ రోడ్లు ఎప్పుడైనా చూసారని దేశం బోయపల్లి సింగ్సాన్పేట సౌత్ నుంచి ఏ ఊరన్నా పోండి, అర్థమారు ఉంటున్నాయి. గత 5 ఏళ్ళు మంత్రి కూడా చేశారు, అవినీతి మంత్రి. సిగ్గుపడాలండి, రోడ్డు కూడా వేయించుకోవడం చేస్తారు. నేను కొండమీడు బాగా చేస్తే మీరు వాడుకుంటారు. ఈ కొత్త వచ్చిన చూద్దామని ఎగిరేసారు. ఏమైంది? రోడ్లన్నీ గుర్తలు పట్టించుకున్న లేదు. మిమ్మల్ని రైతులు గాలి వదిలేశారు. ఒక పథకం రాలేదు. ఆ విధంగా ఈరోజు పనిచేసే నాయకుడు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు ఉంటే మీ గురించి ఆలోచన చేసేవాడు ప్రతినిత్యం. ఈరోజు కొండమీద చూడండి, రాబోయే 6 నెలల్లో మొదటి పనులు స్టార్ట్ చేస్తాం. నెక్స్ట్ ఉత్సవాల నాటికి ఒక మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. శ్రీనివాసరెడ్డి ఎంతో కష్టపడుతుంది దానికోసం. శ్రీనివాసరెడ్డి సీఎం గారు వస్తున్నాడంటే ఫిబ్రవరి 19 డబ్బులు లేకపోయినా అన్ని పనులు చేశాడు. చాలా నష్టపోయాడు. డబ్బులు కూడా ఇవ్వాలి. శ్రీనివాసరెడ్డి విషయం జరిగింది అవినీతి మంత్రి. అయితే చెప్పండి. పట్టణం నుంచి గెలుపొందిన టీడీపీ కౌన్సిలర్లు అందరూ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకున్నారని, ప్రజాభిమానం, ఆదరణ పొందిన నాయకులను వారు ఎప్పుడూ గుర్తుంచుకుంటారని మాజీ మంత్రి శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. గడిచిన స్థానిక సంస్థల ఎన్నికల్లో పట్టణం నుంచి తెలుగుదేశం కౌన్సిలర్లుగా గెలుపొంది ప్రస్తుతం పదవీ కాలం పూర్తయిన వారికి ఉగాది పండుగను పురస్కరించుకుని టీడీపీ పట్టణ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమానికి ప్రత్తిపాటి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పురపాలికల్లో ప్రత్యేక అధికారుల పాలన వచ్చినప్పటికీ కౌన్సిలర్లు ప్రజా సమస్యల పరిష్కారంలో మునుపటిలానే సమర్థంగా పనిచేయాలని, 5-6 నెలల్లో రాబోయే స్థానిక సంస్థలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచే పార్టీ గెలుపు కోసం సమిష్టిగా పనిచేయాలని ప్రతిపాటి సూచించారు. టీడీపీ తరపున గెలిచి గత ప్రభుత్వంలో నాటి పాలకుల అరాచకాలపై కౌన్సిలర్లు అందరూ ధైర్యంగా పోరాడారని ప్రతిపాటి కొన్నాడారు. రాజకీయాల్లో గెలుపోటములు, వేధింపులు, కక్ష సాధింపులు సహజమని, అన్నింటినీ తట్టుకుని మనల్ని అందరినీ ఆదరించిన పార్టీ ప్రజల కోసం పనిచేయడమే నిజమైన నాయకత్వమని ప్రతిపాటి పేర్కొన్నారు. కష్టకాలంలో పార్టీని, ప్రజల్ని విడవకుండా నిలిచేవారే ఎప్పటికైనా రాజకీయాల్లో మనుగడ సాధించగలరని చెప్పారు. తాను అధికారంలో కంటే ప్రతిపక్షంలోనే ఎక్కువ సమయం ప్రజల కోసం నిలిచానని, ఉమ్మడి గుంటూరు జిల్లాలో పార్టీ పటిష్టత కోసం విరామం లేకుండా శ్రమించానని ప్రతిపాటి అన్నారు. ప్రస్తుత కౌన్సిలర్ అభ్యర్థులే వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారని, ఎవరూ అధైర్యపడాల్సిన పని లేదని ప్రతిపాటి భరోసా ఇచ్చారు. పార్టీల గుర్తులతో, పార్టీలతో సంబంధం లేకుండా జరిగే ప్రతి ఎన్నికలు టీడీపీ విజయమే లక్ష్యంగా అందరూ కష్టపడి పనిచేయాలని ప్రతిపాటి సూచించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ కరీముల్లా, మున్సిపల్ మాజీ చైర్మన్ షేక్ రఫానీ, పట్టణ అధ్యక్షులు పఠాన్ సమాద్ ఖాన్, ప్రధాన కార్యదర్శి
మద్దుమాల రవి, రాష్ట్ర డైరెక్టర్ కందుల రమణ, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ పిల్లి కోటేశ్వరరావు, బీజేపీ నాయకులు మల్లెల శివనాగేశ్వరరావు, టీడీపీ నాయకులు మురకొండ మల్లిబాబు, కొత్త కోటేశ్వరరావు, ముల్లా కరీముల్లా, షేక్ మస్తాన్ వలి, మున్సిపల్ కౌన్సిలర్లు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. అలాగే కొలిశెట్టి శ్రీనివాసరావు గారు, వైస్ చైర్మన్ గారు, ముందుగా శాసనసభ్యులు గౌరవనీయులు చేతుల మీదుగా చైర్మన్ గారికి శాల్వాల పౌరులుగా కోరుతాం. అలాగే మహిళా అధ్యక్షురాలు తాత, తండ్రి, మరి అన్న చేయలేని చేర్చి సార్ చేతుల మీదుగా చాలా పౌరులుగా కోరుతాం. అప్పట్లన్నా కొట్టండి. ఉన్న నాయకులందరికీ ముందున్నటువంటి మీతో పాటు వచ్చినటువంటి అందరికి కూడా పేరు పేరున ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అందరికీ. ఎందుకంటే మీరు 5 ఏళ్ళు బాగా పనిచేశారు. పనిచేసిన దానికి గుర్తింపు ఇవ్వాలని చైర్మన్ గారు ఇంకా బాగు చేయాలని టైం తీసుకున్నా ఉన్నారు రాత్రి. అయినా కూడా ఈరోజు క్యాంప్ ఆఫీసులో పెట్టాలని పట్టణ పార్టీ నిర్ణయం తీసుకొని సమర్థ్ గాను, అదేవిధంగా రవి, కరీముల్లా, మన పార్టీ అందరూ కూడా ఈ నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి ఉగాది కాబట్టి తొందరగా మిమ్మల్ని ఇంటికి పంపించాలి. ఎల్లుండి రంజాన్ ఉపవాసం ఉండుంటారు. మన అదృష్టం మన రమణ గారు కూడా వచ్చారు. జీజీహెచ్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ బ్రహ్మాండంగా నడిపిస్తున్నారు. చిలకూరుపేట అంటే చాలు పాపం వెంటనే రియాక్ట్ అవుతున్నారు. అదేవిధంగా మా మాచర్ల మున్సిపల్ చైర్మన్ మదార్ సాహెబ్ గారు
తెలుగుదేశం పార్టీలో మున్సిపల్ చైర్మన్ నిన్నటి వరకు రఫానీ గారి లాగానే చైర్మన్, సీనియర్ నాయకుడు అనమాట. తెలుగుదేశం పార్టీలో మాచర్ల మున్సిపల్ చైర్మన్ గా మీతో పాటు లాస్ట్ లో వారు కూడా చైర్మన్ అయ్యారు. వారు కూడా ఈరోజు గట్టిగా వారిని అభినందించాల్సిందిగా కోరుతారు. సీనియర్ నాయకుడు ఎడ్లపాడు మండలం ఉప్పరపాలెం గ్రామానికి చెందిన 40 వైసీపీ కుటుంబాలు శుక్రవారం ప్రతిపాటి సమీక్షలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. స్థానిక క్యాంపు కార్యాలయంలో ప్రతిపాటి వారికి టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వైసీపీ ఆవిర్భావం నుంచి అదే పార్టీని నమ్ముకుని ప్రతి ఎన్నికలో గెలుపు కోసం కష్టపడి పనిచేశామని, తమ ప్రభుత్వంలో గ్రామాన్ని అభివృద్ధి చేయాలనుకున్న తమ ఆలోచనలు కార్యరూపం దాల్చనందునే వైసీపీని విడి టీడీపీలో చేరామని ఉప్పరపాలెం గ్రామ మాజీ వైసీపీ కార్యకర్తలు తెలిపారు. గ్రామాభివృద్ధికి తగిన సహాయ సహకారాలు అందిస్తానని, కూటమి ప్రభుత్వంలో గ్రామస్తులు అందరూ పార్టీలు వర్గాలకు అతీతంగా గ్రామాభివృద్ధికి పాటుపడాలని ఈ సందర్భంగా ప్రతిపాటి సూచించారని తాజాగా టీడీపీలో చేరిన వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సమన్వయకర్త నెల్లూరు సదాశివరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ కరీముల్లా, మండల అధ్యక్షులు కామినేని సాయిబాబు, కళ్యాణ చక్రవర్తి, వీర్ల అంకమ్మ, డేరంగుల శంకర్, గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు. చిలకలూరిపేటలో 19వ వార్డులో బెస్తపాలెంలో ఉన్న శ్రీ కావమ్మ తల్లి ప్రతి ఉగాదికి ఉత్సవం జరుగుతుంది. శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది సందర్భంగా శ్రీ కావమ్మ తల్లి ఉత్సవం అంగరంగ వైభవంగా భక్తుల కోలాహలంతో కరసాధన, కత్తుల సాధన, రకరకాల కార్యక్రమాలతో ఉత్సవం జరుగుతూ ఉంది. ఇక ప్రజలు ఆసక్తిగా తిలకించారు. నాదెండ్ల మండలం కనపరు గ్రామంలో టైలరింగ్ మరియు జూట్ బ్యాగ్స్ ట్రైనింగ్ తీసుకున్న మహిళలకు సర్టిఫికెట్స్ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి రామ్కి ఫౌండేషన్ ప్రెసిడెంట్ ఎంవి రామరెడ్డి, కనపర్రు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ మేనేజర్ అయిన శేఖర్, పుడమిపుత్ర రైతు ఉత్పత్తిదారులు కంపెనీ లిమిటెడ్ డైరెక్టర్ అయిన సాంబశివరావు, రామ్కి ఫౌండేషన్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంవి రామరెడ్డి మాట్లాడుతూ వస్తువు నాణ్యత మరియు మార్కెటింగ్ అవసరమని ట్రైనింగ్ పూర్తి చేసుకున్న మహిళలకు సూచించడం జరిగింది. ట్రైనింగ్ తీసుకున్న మహిళలు షాపును ఏర్పాటు చేసుకుంటే తగిన సహకారాన్ని అందిస్తామని చెప్పారు. బ్యాంకు మేనేజర్ శేఖర్ మాట్లాడుతూ కోర్సు పూర్తి చేసుకున్న మహిళలు గ్రూపు ద్వారా రుణం పొందగల అవకాశాలు వివరించడం జరిగింది. తర్వాత పొడవిపుత్ర రైతు ఉత్పత్తిదారుల కంపెనీ డైరెక్టర్ అయిన సాంబశివరావు మాట్లాడుతూ జూట్ బ్యాగ్స్ మార్కెటింగ్ కు తమ యొక్క సంస్థ ద్వారా సహాయం చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం కోర్సు పూర్తి చేసుకున్న మహిళలకు సర్టిఫికెట్ పంపిణీతో పాటు 10 మంది మహిళలకు 50% సబ్సిడీతో కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. అనంతరం కోర్సు పూర్తి చేసుకున్న మహిళలు మాట్లాడుతూ తమ యొక్క అభివృద్ధికి ట్రైనింగ్ ఇవ్వటమే కాకుండా కుట్టు మిషన్ ఇచ్చి ప్రోత్సహించినందుకు రామ్కి ఫౌండేషన్ వారికి ధన్యవాదాలు చెప్పారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గంలోని పసుమరు గ్రామం మీదుగా నూతనంగా బైపాస్ నిర్మించిన నడికుడ నుండి చీరాల వాడలో రహదారి నిత్యం కోనూరు, యదనపొడి, అనంతవరం గ్రామాల నుంచి ఎంతో మంది చిలకలూరిపేట రావడం జరుగుతుంది. ఉన్నట్టుండి గురువారం ఉదయం ఈ గ్రామాల నుంచి వచ్చే రహదారిని నేషనల్ హైవే అధికారులు బ్లాక్ చేయడం జరిగింది. ప్రజలందరూ అనేక ఇబ్బందులు పడుతున్నారు. రాంగ్ రూట్ లో వెళ్లి మళ్లీ రిటర్న్ గా రాంగ్ రూట్ లోనే వచ్చి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. పగటి వేళ ఇబ్బందులు లేదని, రాత్రి వేళలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఆ గ్రామస్తులు అందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే సంబంధిత అధికారులు చర్యలు తీసుకుని ఎటువంటి ప్రమాదాలు జరగకుండా నివారించి రహదారులకు అడ్డంగా ఏర్పాటు చేసినటువంటి వాటిని తీసేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. పల్నాడు జిల్లా ఎడ్లపాడు మండలం సంతపూడి గ్రామ హైస్కూల్లో ఈ రోజు శుక్రవారం ఉదయం మెగా కంటి వైద్య శిబిరం నిర్వహించారు అని నిర్వాహకులు డాక్టర్ హనుమంతరావు, శ్రీనివాసరావు తెలిపారు. సంతపూడి గ్రామ పరిసర ప్రాంతాల ప్రజలు ఎంతో మంది ఈ మెగా కంటి వైద్య శిబిరంలో పాల్గొని ఉచితంగా కంటి పరీక్షలు చేసుకున్నారు. పేద కాకాని శంకర్ కంటి వైద్యశాల ఆధ్వర్యంలో ఈ వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంతపూడి గ్రామ సర్పంచ్ మద్దినేడి శివరామకృష్ణ తదితర గ్రామ పెద్దలు పాల్గొన్నారు. ఇడపలపాటి నాగయ్య, రత్తమ్మ దంపతులు జ్ఞాపకార్థం వారి కుమారుడు ఇడపలపాటి చంద్రయ్య ఆధ్వర్యంలో ఈ మెగా కంటి వైద్య శిబిరం జరిగింది. ప్రాముఖ్యంగా ఉంటుందో ఒక వ్యక్తికి పుట్టిన ఊరు కూడా అదే ప్రాముఖ్యంగా ఉంటుందనే భావన కలిగిన ఎప్పటిస్తూ ఆరాధిస్తున్న ఆచారం అది. దాన్ని మర్చిపోకుండా మా మేష్ గారు మన గ్రామం మీద ప్రేమతోటి ఏదో ఒక కార్యక్రమం నడిపించాలా, నేను పెద్దవాడిని అవుతున్నాను,
మరి మన గ్రామానికి ఏదో సేవ చేయాలనే భావంతో ఇక్కడ హై స్కూల్కి కూడా ప్రతి సంవత్సరం ఆయన న్యూట్రిషన్ ఫుడ్ కోసం ప్రతి సంవత్సరం ఒక 10-12 రూపాయలు ఇస్తున్నారు 10th క్లాస్ పిల్లలకి స్టడీ అవర్స్ అప్పుడు. అదేవిధంగా ఇంకా ఏదైనా చేద్దామండి, 1,00,000 రూపాయలు నేను మీకు డొనేట్ చేస్తాను, మన గ్రామంలో ఉండే పేదవాళ్ళకి ఏదైనా వైద్య సహాయం చేయండి, మందులు తెప్పించి వాడండి అని చెప్పి మేష్ గారు చెప్పారు. పేదవాళ్ళు అంటే ఎవరు మేష్ గారు? దానికి ప్రాతిపదిక ఏమిటి? అది కష్టం కదా చేయడం, నాకు కష్టం, మీకు ఇంకా కష్టం కూడాను. కాబట్టి అది కాకుండా ఏదో ఒక హెల్త్ ప్రోగ్రామ్స్ పెడదామని చెప్పి ఆలోచన చేశాం. చేస్తే మీ ఇష్టం అండి అన్నారు. అంటే వెంటనే మా శ్రీనివాస్తో నేను సంప్రదించాను. ఇక్కడ ఫస్ట్ది ఏంటంటే ప్రధానమైంది శరీర భాగాల్లో కన్ను, కాబట్టి సర్వేంద్రియాణం నయనం ప్రధానం, కాబట్టి కంటితో మొదలు పెడతాం కార్యక్రమం అని చెప్పని ఇది మొదలుపెట్టాము. శంకర్ హాస్పిటల్ వాళ్ళ సహాయంతో ఈ క్యాంపు మొదలుపెట్టాము. ఆ తర్వాత ఇది ప్రారంభం మాత్రమే. ఇంకా మేష్ గారి సేవలు మన గ్రామానికి ఇంకా ఎన్నో చేయించుకునే అవకాశం మనకుంది. వారు చేస్తూ ఉన్నారు కూడాను. తప్పకుండా ఈసారి నెక్స్ట్ మళ్ళీ డెంటల్ క్యాంపు, ఆ తర్వాత మరి మా శ్రీనివాస్ చెప్తున్నాడు డెర్మటాలజీ క్యాంపు, ఇలాంటివన్నీ చేసుకుంటూ గ్రామానికి ఇతోధికమైన సేవ చేయాలనే సంకల్పంతో ఈ కార్యక్రమం ప్రారంభం చేశాం. దీనికి అందరూ సహాయపడ్డారు. ముఖ్యంగా మా శ్రీనివాస్ అన్నీ తానై ఎన్ని కష్టాలు పడేటప్పటికీ కూడా ప్రేమతో సర్వీస్ చేసిన మా శ్రీనివాస్ మేము ఈ కార్యక్రమంలో అభినందిస్తున్నాం. మొట్టమొదటి దీనికి మాత్రం ఈ మేష్ గారికి ఎంతైతే చెందుతుందో అంతకంటే ఎక్కువ భాగం శ్రీనివాస్కే అందుతుంది ఈ లబ్ధి అని అనుకుంటున్నా నేను. భగవంతుడు కూడా తప్పకుండా సహాయపడుతున్నాడు. చిలకలూరిపేట పట్టణంలోని ప్రత్తిపాటి గార్డెన్స్ నందు జరుగుతున్న అసిస్టెంట్ డైరెక్టర్ జాస్టి రంగారావు, అసిస్టెంట్ రంగారావు 50వ వివాహ వార్షికోత్సవ మహోత్సవానికి ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు హాజరై రంగారావు ప్రమీలకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు మాజీ మంత్రి శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు, వెంకట కుమారి వారి కుమార్తె డాక్టర్ స్వాతి తెలిపారు. చిలకలూరిపేటలో 19వ వార్డులో బెస్తపాలెంలో ఉన్న శ్రీ కామమ్మ తల్లి ప్రతి ఉగాదికి ఉత్సవం జరుగుతుంది. ఈ పరాభవనామ సంవత్సరం ఉగాది సందర్భంగా శ్రీ కామమ్మ తల్లి ఉత్సవం అంగరంగ వైభవంగా భక్తుల కోలాహలంతో కరసాధన, కత్తుల సాధన, రకరకాల కార్యక్రమాలతో ఉత్సవం జరిగింది. ప్రజలు ఆసక్తిగా తిలకించారు. ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కామమ్మ, మారయ్య ఆలయ ధర్మకర్తలు, సాప వీరరాఘవులు, సాప ఆదినారాయణ, పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, భక్తులు పాల్గొన్నారు. ఉగాది పర్వదినం సందర్భంగా గురువారం సాయంత్రం గీతా మందిరంలో పంచాంగ శ్రవణం జరిగింది. వాసవి క్లబ్, దాని అనుబంధ క్లబ్ల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పంచాంగకర్త గబ్బిటి సాయి ప్రసాద్ పంచాంగ శ్రవణం చేశారు. దాదాపు గంటన్నర పాటు జరిగిన ఈ శ్రవణ కార్యక్రమం ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ఈ కార్యక్రమంలో క్లబ్ మాజీ గవర్నర్ కొలిశెట్టి శివసుబ్రహ్మణ్యం, తవ్వ నాగమల్లేశ్వరరావు, అర్వపల్లి వెంకట సత్యనారాయణ, మణి, బచ్చు, ఓంకారేశ్వర దేవి తదితరులున్నారు. మనసులో నింపుకొని నేను నా కుటుంబమంతా ఎడ్లపాడు మండలం సంతపూడి గ్రామంలో ఎడపలపాడు చంద్రయ్య, శేఖర్ ఐ హాస్పిటల్ వారు సంయుక్తంగా ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రామకృష్ణ, గ్రామ వైద్యులు హనుమంతరావు గారు, విశ్రాంత హెచ్ఎంలు చంద్రయ్య, కుమారస్వామి, కోటి సుబ్బారావు పాల్గొన్నారు. నాదెండ్ల మండలం కనపారు గ్రామంలో రామ్కి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన టైలరింగ్ మరియు జూట్ బ్యాగ్స్ ట్రైనింగ్ తీసుకున్న మహిళలకు శుక్రవారం సర్టిఫికెట్స్ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి రామ్కి ఫౌండేషన్ అధ్యక్షులు ఎంవి రామరెడ్డి, కనపారు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ మేనేజర్ శేఖర్, పుడమిపుత్ర రైతు ఉత్పత్తిదారులు కంపెనీ లిమిటెడ్ డైరెక్టర్ సాంబశివరావు, రామ్కి ఫౌండేషన్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రామరెడ్డి మాట్లాడుతూ వస్తువు నాణ్యత మరియు మార్కెటింగ్ అవసరమని ట్రైనింగ్ పూర్తి చేసుకున్న మహిళలకు సూచించడం జరిగింది. ట్రైనింగ్ తీసుకున్న మహిళలు షాపును ఏర్పాటు చేసుకుంటే తగిన సహకారాన్ని అందిస్తామన్నారు. అనంతరం కోర్సు పూర్తి చేసుకున్న మహిళలకు సర్టిఫికెట్ పంపిణీతో పాటు 10 మంది మహిళలకు 50% సబ్సిడీతో కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. ఎస్ఎస్ న్యూస్ సమాప్తం. నమస్కారం.